కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో అమరావతిలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇందుకోసం సచివాలయం వెనుక భాగంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఈ కూటమి సర్కారు ఏర్పడి జూన్ 12కు ఏడాది కావస్తుంది. ఈ నెల 12వ తేదీ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ సందర్భం కూడా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఈ నెల జూన్ 12వ తేదీన చేపట్టాలని ప్రభుత్వం తలంచింది. అయితే అదే రోజు అహ్మదాబాద్లో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విమాన ప్రమాదంలో దాదాపు 250 మందికి పైగా కూడా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో కూడా ఏదైతే ఈ కూటమి సర్కార్ చేపట్టిన కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ఏదో దాన్ని వాయిదా వేస్తూ కూడా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే దాని తర్వాత ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వెనక భాగం ఉన్న ఈ ప్రదేశంలో కూడా ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఈ ప్రదేశంలో కూడా ఒక భారీ బహిరంగ సభను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 2 రోజులుగా కూడా గత 2 రోజులుగా కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని మొత్తం ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన అంటే కూటమి ప్రభుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా అందరూ జిల్లా కలెక్టర్లు, అన్ని జిల్లా ఎస్పీలు కూడా, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇతర ఐఏఎస్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా కూడా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. అయితే ఇందులో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇప్పటికే మరి కాసేపట్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దాదాపు 5 గంటల నుంచి ప్రారంభమై ఈ సభా కార్యక్రమం దాదాపు 3 గంటల పాటు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం కూడా కూటమి సర్కార్లోని ఎమ్మెల్యేలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇక్కడికే తరలి వచ్చారు. ఇప్పటికే మొత్తం కూడా సభా ప్రాంగణం అంతా ఎమ్మెల్యేలు, మంత్రులతో కిటకిటలాడుతుంది. ఇప్పటికే ఆ సభా సమావేశాలు కూడా ప్రత్యేకంగా అంటే ఏ జిల్లాకు సంబంధించిన ఆ నియోజకవర్గం సంబంధించి కూడా ఒక ప్రత్యేక టేబుల్ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఉదాహరణ చూసుకుంటే కర్నూలు జిల్లా డోన్ కావచ్చు, పత్తికొండ కావచ్చు, ఇలా ఆ నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ప్రత్యేకంగా ఒక 10 కుర్చీలు ఏర్పాటు చేశారు. అక్కడ ఎమ్మెల్యేతో పాటు ఇతర ఆ పార్టీకి సంబంధించి కూడా ఇతర నేతలు కూడా అక్కడ ఆశీర్వాదాలు అంటే ఆ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీలు కావచ్చు, అలా కుర్చీలు కూడా ఒక మొత్తం సీటింగ్ అంతా ఏర్పాటు చేశారు. మొత్తం సభా స్టేజ్ మీద మటుకు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా కూర్చుంటారు. అయితే ఈ సభ దాదాపు 3 గంటల పాటు కొనసాగే ఈ సభలో మటుకు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమి సర్కార్ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏం చేపట్టింది, ప్రజలకు ఏమిచ్చింది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, సూపర్ 6 హామీలు అయితే ఎన్నికల హామీలు ఇచ్చిందో హామీలో ఎలాంటి హామీలు నెరవేర్చింది, ఇంకా రాష్ట్ర అభివృద్ధికి అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థికంగా అభివృద్ధి పరంగా మొత్తం రాష్ట్రం వెనకడుగు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్రానికి అభివృద్ధి కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలు కావచ్చు, పరిశ్రమల స్థాపన కావచ్చు, అలాగే ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఊపందుకుంది. అలాగే రాష్ట్రానికి ఎంతో కీలక గేమ్ చేంజర్గా భావించే ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో దాని కూడా నిర్మాణం చకచకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మరొక ప్రాజెక్టు కూడా ప్రభుత్వం కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకరచెర్ల ప్రాజెక్టు కూడా శ్రీకారం చుట్టారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలోనే చేపట్టిన ప్రభుత్వము ఇప్పుడు సుపరిపాలనలో తొలిగడే కార్యక్రమాన్ని కూడా మొత్తం కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటుంది. అంటే ఎమ్మెల్యేల ద్వారా కూడా మంత్రులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒక దిశార్థం చేసే అవకాశం ఉంటుంది ఈ సభ ద్వారా. ప్రధానంగా ఈ సంవత్సరంలో మనం ఎలాంటి కార్యక్రమం చేపట్టాలని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఈరోజు ఈ సభ ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా వివరించబోతున్నారు. అలాగే చూసుకుంటే ప్రధానంగా రాబోయే 4 ఏళ్ల కాలం అంటే ఇప్పుడు 1 సంవత్సరం గడిచింది. రాబోయే 4 ఏళ్లలో ఎంతో ప్రభుత్వం ఈ కుటుంబ సర్కారు ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు పెట్టి కూడా అధికార బాధ్యతలు అప్పగించారు. వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా మనం ఇంకా ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ఆ రాష్ట్రం ముందుకు వెళ్తుంది, ఒక అంటే దేశంలో కావచ్చు, ప్రపంచం స్థాయిలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ 4 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అంశాలపైన కూడా ఈరోజు జరిగే సభా సమావేశాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే విజన్ 2047 వంటి కార్యక్రమాన్ని కూడా ఒక ప్రణాళికను కూడా ఇప్పటికే కూటమి సర్కార్ రూపొందించుకుంది. అలాంటి పెద్ద ప్రణాళిక ద్వారా కూడా భవిష్యత్తులో అంటే 2047 ఆ విజన్ ద్వారా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి కూడా ఈ మొదటి
మొట్టమొదటి ఈరోజు జరిగే ఈ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే స్వర్ణాంధ్ర 2047 పేరుతో కూడా ఈ విజన్ 2047 కూడా దీనికి ఒక పేరు పెట్టారు. అలాగే P4 విధానం కావచ్చు, ఎందుకంటే పేదల్లో అట్టడుగున ఉన్న వాళ్ళని కూడా పేదలను ధనికులను ఆదుకునేలా కూడా ఈ P4 కార్యక్రమాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు వినూత్నంగా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు 4 ఏళ్లలో ఇంకా ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు, దాన్ని కూడా త్వరలో అమలు చేయబోతున్నారు. అలాగే ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఇటీవల కూడా తల్లి కొందరం అనే కార్యక్రమం పెట్టి కూడా మొత్తం ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వాళ్ళందరికీ కూడా అకౌంట్లో దాదాపు 13,000 రూపాయల నగదు కూడా జమ చేసింది ప్రభుత్వం. ఇలా ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతుంటూ కూడా ముందుకెళ్తుంది కూటమి సర్కార్. ఈ నేపథ్యంలో రాబోయే 4 ఏళ్లలో ఇంకా ఎలాంటి ఆర్థిక పరిపాలన అంశాలు ముందుకు తీసుకెళ్లాలి, వికసిత ఆంధ్రప్రదేశ్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, అలాగే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పన అంశం ఏదైతే ప్రధానంగా అజెండాగా పెట్టుకున్నదో దానికి సంబంధించి రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇతర పరిశ్రమలు కావచ్చు ఎలా అభివృద్ధి చేయాలా, ఇలా మొత్తం ఈ అంశాల పన్నిటిపైన కూడా ఈరోజు జరిగే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అలాగే మంత్రులతో కూడా ఆయన మమేకమై మంత్రులు శాఖలో చేస్తున్న ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో వాటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభావేదికగా కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్టు ప్రధానంగా సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాబోయే 4 ఏళ్లలో ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ కార్యక్రమంలో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఏడాది పాలన జరిగిన ఏదైతే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు తమ బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు కూడా త్వరలో రేపటి నుంచి కూడా ఎమ్మెల్యేలతో కూడా తమ నియోజకవర్గాల్లో కూడా పర్యటించే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు ఈ కార్యక్రమం సభ ముగిశాక మటుకు అందరూ ఎమ్మెల్యేలతో ఇతర అధికారులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికే రాత్రి ప్రత్యేకంగా ఒక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళతో పాటు కూడా విందు కార్యక్రమం చేసుకుంటారు. మొత్తం చూసుకున్న మటుకు ఈ సుపరిపాలన తొలివడిగరు కార్యక్రమం మటుకు ఒక అంటే రాబోయే కాలానికి ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేది దిశగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేలకు మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. రవి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.